ఇందాక ఎవరు చెప్పారు మైగ్రేన్ వచ్చింది, జ్వరం వచ్చింది, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందన్న అంతేనా. వైరల్ అంటే వేరే వాళ్ళ మీద తిప్పడే అది బతుకుతుంది. అది మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చినంత వైరస్ అది మనం తింటున్న ఫుడ్ మీద డిపెండ్ అయ్యి అది గ్రో అవుతుంది. అదంతా అది గ్రో అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వైరస్ తీసుకే పెన్సిల్ పెట్టామనుకోండి, అది పెరుగుతుందా? దాని ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం మీకు ఏదైనా మీరు స్వీట్ ఏదైనా పెట్టి అలా పెట్టినా ఏదైనా కావచ్చు. అది కూడా ఫంగస్ ఈస్ట్ వస్తుంది వైరస్ కావాలి. సో వైరస్ డిపెండ్ ఆన్ నాట్ జస్ట్ హ్యూమన్స్, అనిమల్స్ కూడా జ్వరాలు వస్తాయి కదా. వైరస్ డిపెండ్స్ ఆన్ అదర్ క్రీచర్స్ ఫర్ దేర్ ఫుడ్. దట్స్ వై చెప్పాలి బ్యాక్టీరియా. బ్యాక్టీరియా ఇస్ హెటెరోట్రోఫిక్. చూడా దాన్ని అక్కడే చేసుకుని మనం ఉంటున్నాం లేదా చూడండి. సో ఎగ్జాంపుల్ ఇది అడుగుతారు, మనం టీచర్ చెప్పింది టెక్స్ట్ బుక్ లో ఉన్నది ఒక ఎత్తే మీరు ఓన్ గా తెలుసుకోవాలి. ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే వైరస్ ఎందుకు వచ్చింది, మనకే ఎందుకు వస్తుంది వైరస్, చెట్లకు రావాల్సి చెట్లకు వస్తుంది వైరస్ రాదా?